హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం శుక్రవారం నాడు లెవెల్స్ గురించి మాట్లాడుకుందామండి. శుక్రవారం నాడు నేను ఏం లెవెల్స్ చెప్పాను వాటి గురించి మాట్లాడుకుందాం మనం. నేను శుక్రవారం నాడు ఏమన్నానండి, మార్కెట్ ఇంకొంచెం దిగచ్చు 100 పాయింట్స్, అంటే 539 కదా, 539 దగ్గర క్లోజ్ అయింది. 439లో కూడా 400 వరకు రావచ్చని నేను అనుకున్నాను. కానీ మార్కెట్ నేను అన్నదానికంటే ఇంకా 150 పాయింట్స్ ఎక్కువనే దిగిందండి. నేను అలా ఎందుకు అనుకున్నానంటే, ఇది 1 డే క్యాండిల్ రాండి. 1 డే క్యాండిల్లో ఇది ఒకసారి తీసేస్తాను నేను. ఇది హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై అవుతుంది అనుకున్నా. అంటే ఇది ఈ లో కంటే ఇంకొంచెం మీదికి క్లోజ్ కావాలి, కానీ ఇది ఈ లోన్ కూడా క్రాస్ చేసింది. దాంతో అప్పటికే నాకు నా క్యాలిక్యులేషన్స్ అన్నీ తారుమారు అయిపోయినాయి. ఇటు అన్ని పెరుగుతుందని కూడా చెప్పాను, కానీ ఇప్పుడు కాదు, అది జనవరి 2nd వీక్లో దీన్ని క్రాస్ చేస్తా అనుకున్నాను. కానీ అన్ని ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేశానండి. ఈ కింది దిగింది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ పైన దిగింది అసలు ఇంతవరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు ఇంత పెరుగుతుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ యూట్యూబ్ ఎవరైతే ట్రేడింగ్ రిలేటెడ్ యూట్యూబ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్లో అలాంటి సిచ్యువేషన్ ఉంది. అంతగా పెరగాలని లేదు, అంత తగ్గాలని లేదు, అంత కన్సల్టేషన్ అవుతుందని మార్కెట్లో ఒక అంచనా ఉంది. కాకపోతే నిన్న ఇది ఈ విధంగా ర్యాలీ అవడం అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ ర్యాలీని, కానీ నేను శుక్రవారం నాడు ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇలా కిందికి వచ్చి ఇక్కడెక్కడో క్లోజ్ అవుతుంది అనుకున్నా. మళ్ళీ మండే రోజు ఏ విధంగా అంటే కొంచెం మండే రోజు ఇది ట్రెండ్ లైన్ ఉంది కదండి, ఈ ట్రెండ్ లైన్ దగ్గరనే ఈ మంత్ మొత్తం తిరిగి జనవరి 1st వీక్లో ఏమో ఇది బ్రేక్ అవుతుంది అనుకున్నా. కానీ అది శుక్రవారం రోజే ఈ పని చేసింది అది. ఇప్పుడు నేను నా స్ట్రాటజీని చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఓకే, ఇది ఆల్రెడీ నేను గీసిన ట్రెండ్ లైనే. ఇక్కడ రివర్స్ వచ్చింది, కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ రివర్స్ వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. కానీ ఇది నాకు ఈ రెండిటికి రివర్స్కి బ్రేక్అవుట్ అనేది నేను అస్సలు ఊహించలేదు. కనీసం ఇంకొక రివర్సల్ వచ్చి అప్పుడు ఇంకొక బ్రేక్అవుట్ చూద్దాం అనుకున్నాను. సరేనండి, ఇది అయింది. మరి నెక్స్ట్ ఏంటిదంటే నేనేమనుకుంటున్నానంటే, ఫస్ట్ మనం బ్యాక్ నుంచి వద్దాం. ఇక్కడ ఏమైందండి, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో వచ్చి ఇది బ్రేక్ ఇస్తుందని మనం అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. బ్రేక్ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఈ హై అనుకున్నాం, ఈ క్యాండిల్ హై అనుకున్నాం. ఆ క్యాండిల్ హైకి వచ్చి అక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఏమనుకున్నాం, ఈ హై అనుకున్నాం. అది గ్యాప్ అప్ లో ఈ హైని ఫిల్అప్ చేసింది. ఈ లైన్ దగ్గరనే ఏదైతే మనం ఈ లైన్ డ్రా చేసుకున్నామో ఈ లైన్ దగ్గరనే ఆ ప్రైస్ అక్కడక్కడనే తిరిగి ఎన్ని రోజులకి, దాదాపు 1 2 3 4 5 6 7 డేస్ కి, ఆఫ్టర్ 6 డేస్ తర్వాత 7th డే నాడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చినాక మనం నెక్స్ట్ టార్గెట్ ఏమనుకున్నాం, ఈ క్యాండిల్ అనుకున్నాం. ఇదంతా 537 కూడా క్రాస్ చేస్తే మనం నెక్స్ట్ టార్గెట్ ఏమనుకున్నాం, ఇది ఏంటండి, హై 2488. ఇప్పుడు అక్కడనే ఉంది మార్కెట్. అక్కడికి ఎన్ని పాయింట్ల దూరంలో ఉంది, ఇది 8081 అనుకోండి. అంటే 110 పాయింట్స్ దూరంలో ఉందండి, 110 పాయింట్స్ దూరంలో ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఈ లైన్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇది రివర్స్ అయింది కదా ప్రైస్, మళ్ళీ ఈ లైన్ నుంచే రివర్స్ అవుతుందేమో అని నేను మొన్న అనుకున్నా. దీని కింద క్లోజ్ అయితే అలానే రివర్స్ అవుతుంది అనుకున్నా, కానీ దీని మీదనే క్లోజ్ అయింది. ఇప్పుడు ఇది ఈ లైన్ ని ఫిల్అప్ చేస్తుందా, ఫిల్అప్ చేస్తే తర్వాత పరిస్థితి ఏందనేది మనము మేబీ డే హై మేబీ డే లో చెప్పుకుందాం. 15 minutes క్యాండిల్ పెట్టి మరి మనం చెప్పిన ఏ విధంగా వర్కౌట్ అయినా చూద్దాం. ఏమనుకున్నాం మనం,
ఇది డే ఆఫ్. ఈ డే ఆఫ్ కింద ఇక బ్లూ డే ఆఫ్ నేను టెలిగ్రామ్ లో లెవెల్స్ షేర్ చేశానండి విత్ చార్ట్ తోటి, కావాలంటే మీరు చూసుకోండి వీడియోలో. ఆ, ఇక్కడ డే ఆఫ్ కింద బ్లూ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. బ్లూ మేబీ డేలో అనుకున్నా, దానికంటే కిందికి వచ్చింది. ఒక సిపిఆర్ ఆన్ చేస్తా, ఎక్కడ దాకా వచ్చిందంటే S2 S3 వరకు వచ్చిందండి. S3 కింది దిగింది, మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఈ రెడ్ డే ఆఫ్ ఉంటుంది కదా, ఈ రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అయ్యి మళ్ళీ రెడ్ మేబీ డే లోన్ కూడా క్రాస్ అయ్యి ఇది ఏంటండి R3 వరకు వచ్చింది. R2 వరకు వచ్చింది. ఇప్పుడు R3 అంటే ఇప్పుడు మనకున్న టార్గెట్ ఏంటి, 882 కదా, అదే టార్గెట్. మరి రేపు గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అయ్యి దీన్ని ఫిల్అప్ చేస్తా చూద్దాం. నేనైతే దీని కిందికే వచ్చింది అనుకోండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఈ విధంగా అసలు యాక్చువల్గా ఇట్లా కిందికి వస్తేనే మంచిగా ఉంటుందండి, మనకు గెస్ చేయడానికి ఉంటుంది. ఇక ఏంది బ్రేక్అవుట్. జనరల్గా మార్కెట్లో ఏ విధంగా ఉంటుందంటే 3 రకాల ట్రెండ్లు ఉంటాయండి. అవి ఏం ట్రెండ్లు అంటే, ఒకటి ఏ విధంగా ఉంటుందంటే హయ్యర్ హై, సారీ ఇందులో చూపించద్దు, ఇందులోనే చూపిస్తాను. 3 రకాల ట్రెండ్లు ఉంటాయండి. ఒకటి హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక ట్రెండ్. ఇంకో ట్రెండ్ ఏ విధంగా ఉంటుందంటే లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై. ఇది బ్రేక్అవుట్ అవడం. ఇట్లా ఈ విధంగా బ్రేక్అవుట్ అయి ఇది ఇట్లా వస్తుంది. ఇది హయ్యర్ హై, హయ్యర్ లో ఏ విధంగా వస్తుందంటే ఇట్లా ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నాం అనుకోండి, మనం ఇట్లా ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటే అది ఇట్లా కిందికి వచ్చి ఇక్కడ బ్రేక్ ఇస్తుంది అండి. దీన్ని బ్రేక్ ఇచ్చి కిందికి వస్తుంది. ఇదే విధంగా అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చి పైకి వెళ్తుంది, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చి కిందికి వస్తుంది. ఇది రెండు కాకుండా ఇంకోటి ఉన్నదండి, ప్రైస్ తిరిగే విధానం. అంటే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్, లేకుంటే మార్కెట్ ఇట్లా సైడ్ వేస్. సైడ్ వేస్ అంటే ఈ విధంగా. ఇప్పుడు ఈ లైన్ అనుకోండి, కింది దిగుతుంది, మళ్ళీ ఈ లైన్ దగ్గరికి వచ్చి రివర్స్ అవుతుంది, మళ్ళీ ఈ లైన్ దగ్గరికి వచ్చి రివర్స్ అయ్యి ఇట్లా అని అయితే పైకి వెళ్ళడమా, లేకపోతే ఇట్లా కిందికి తిరిగినాక ఇటు కిందికి వచ్చి డౌన్ అవడమా. ఇదంతా అక్కడున్న పైన క్యాండిల్ క్లోజ్ అయితే పైకి, కింద క్యాండిల్ క్లోజ్ అయితే కిందికి. ఈ 3 రకాలు ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఏది ఎక్స్పెక్ట్ చేశానండి, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో అవుతుందన్నా అది సక్సెస్ కాలేదు. ఇది తీసేయండి. కనీసం హయ్యర్ హై, హయ్యర్ లో అన్న అవుతుంది అనుకున్నా అది కాలేదు, తీసేయండి. ఇక ఉన్నది ఏంటంటే ఒకటి సైడ్ వేస్, సైడ్ ట్రెండ్ అన్నట్టు. అంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ ట్రెండ్. ఇప్పుడు సైడ్ ట్రెండ్ అనుకుంటున్నా, రేపు చూద్దాం మరి మార్కెట్లో. నేనైతే రివర్స్ అవ్వాలని అనుకుంటున్నా, రేపు మార్కెట్లో ఏమవుతుందో చూద్దాం. ఇది అందుకోసమే నేను ఏమంటున్నానంటే రేపు మార్కెట్ మూవ్ చూద్దాం. రేపటి లెవెల్స్ చెప్పుకుందాం. చూడండి, రేపటిది నిఫ్టీ లెవెల్స్ చూడండి.
25,100 పుట్, 24,450 కాల్. మరొకసారి చెప్తున్నాను వినండి. 25,100 పుట్, 24,450 కాల్. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే 54,300 పుట్, 52,800 కాల్. ఇది బ్యాంక్ నిఫ్టీది. దీని ప్రీమియం లెవెల్స్ కూడా చెప్తాను. ఇది ఎక్కడ క్లోజ్ అయితే అనేది కూడా చెప్తాను నేను. ఇది చూడండి, 24,750 బిలో, 24,750 బిలో candle close, then put buy. ఓకేనా? ఏది 24,750 బిలో కనుక క్లోజ్ అయితే పుట్ బై చేసుకోండి. లేదంటే 24,800 above candle close, then call buy. చూసారు కానీ 24,750 బిలో అయితే పుట్ను బై చేసుకోండి, 24,800 ఎబో అయితే క్యాండిల్ క్లోజ్ అయితే కాల్ బై చేసుకోండి. అది కూడా ఎంత కాల్ ఇది? ఈ కాల్ వచ్చి 24,450 కాల్ అండి. ఓకేనా? ఇది ఎంత పుట్ అంటే 25,100. ఒకసారి ఇక్కడ తీసుకొస్తా. ఈ విధంగా బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. 53,600 అబౌవ్, 53,600 above candle close, then buy call. కాల్ ఎంత అండి? కాల్ 52,800, 52,800 కాల్ బై చేసుకోండి. సేమ్ అదేవిధంగా కిందికి వస్తే 53,500 below candle close, then buy put. ఎంత పుట్ ఎంత అండి? 54,300. ఈ స్క్రీన్ షాట్లు కొట్టుకోండి, లేకుండా రాసుకోండి. ఓకేనా? ఇది 24,800 ఎబో ఇంకా క్యాండిల్ క్లోజ్ అయితేనేమో కాల్ని బై చేసుకోండి, 24,450 కాల్ని. ఒకవేళ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ 24,750 బిలో కనుక క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు పుట్ను బై చేసుకోండి, 25,100 పుట్. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ చెప్పలేదు కదా మీకు శుక్రవారం లెవెల్స్ గురించి. శుక్రవారం లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఫస్ట్ బ్లూ డే ఆఫ్ కింద క్లోజ్ అయ్యి బ్లూ మేబీ డేలో వరకు దాని కిందకి కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయ్యి
బ్లూ మేబీ డే హై దాన్ని ఇంకా దాటిందండి. ఎక్కడ వరకు వచ్చిందండి? ఇది R2 వరకు వచ్చింది. సేమ్ ఇది కూడా R2 వరకు వచ్చింది పైకి. ఇది R3 వరకు వచ్చిందండి. ఇది R2, ఇది R3. ఓకేనా? ఈ లెవెల్స్ ప్రకారం కొనుక్కోండి. దీని ప్రీమియమ్స్ చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ ఇది ఏముందండి? 24,450 కాల్ది. 24,450. ఇందులో చూద్దామండి, నేను సేవ్ చేసుకున్నాను. $24,450. ఇదండి 24,450 ఎక్కడ క్లోజ్ అయిందండి? 396 దగ్గర క్లోజ్ అయింది. 390 అంటే 400 మీద క్లోజ్ అయింది అనుకోండి, కాల్ని బై చేసుకోండి. టార్గెట్ 518. ఓకేనా? అదేవిధంగా ఇంకోటి ఏముందండి? 25,100 పుట్. ఇదైతే స్క్రీన్ షాట్ కొట్టుకోండి, రాసుకోండి. 400 ఏవో బై టార్గెట్ ఎంత అండి? 580. ఓకేనా? 25,100 పుట్. 25,100 పుట్ ఏముందండి? 332 దగ్గర క్లోజ్ అయింది. 332 అంటే ఇది ఎంత ఉన్నది? 356 ఉంది. 360 అనుకోండి. ఏవో 360 క్యాండిల్ క్లోజ్ బై టార్గెట్ ఎంత అండి? 650. ఇది కూడా రాసుకోండి, స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఇదేంది? 25,100 పుడుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూద్దామని. 54,300 పుట్. 54,300 పుట్. 54,300 పుట్ ఏముందంటే ఎక్కడ క్లోజ్ అయిందండి? ఇది 930 మీద అనుకోండి. ఎబో 930 క్యాండిల్ క్లోజ్ టార్గెట్ ఎంత అండి? 1480. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఇది కూడా ఇంకోటి ఏముందండి? ఇదేంటి? 54,300 పుడుతుంది ఇది. ఇంకోటి 52,800 కాదు. ఇందులో చూద్దామని 52,800. ఇది ఎక్కడ క్లోజ్ అయిందండి? 1030. 1050 మీద, 1040 or 50. అబో 1050 బై టార్గెట్ 1360. స్క్రీన్ షాట్ కొట్టుకోండి, ఇట్లా కూడా రాసుకోండి. ఇదేందండి? 52,800 కావాలి. ఇప్పుడు ఏమేం చెప్పానండి నేను? 24,450 కాల్, 25,100 పుట్ చెప్పాను.
అదేవిధంగా 52,300 వచ్చి 54,300 పుట్, 52,800 కాల్, రెండిటి ప్రీమియం చెప్పారు. అవి మీరు వీడియోలో పాజ్ చేసి స్క్రీన్ షాట్ కొట్టుకోవడం కానీ నోట్బుక్ లో రాసుకోవడం కానీ చేసుకోండి. ఓకేనా? చూద్దామండి ఈ మార్కెట్ మరి రేపు దిగాలని అనుకుంటున్నా. పెరిగితే మాత్రం మళ్ళీ మనం వేరే విధంగా ఆలోచించాల్సి వస్తుంది, అంటే ఏ విధంగా వెళ్తుందని. ఇదైతే యాజ్ పర్ దీని ప్రకారం ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, కానీ నాకు ఇది ఇప్పుడే ఇలా చేయడం నాకు నచ్చలేదండి. ఇదైతే నాకు ట్రాపే అనిపిస్తుంది. చూద్దాం మరి రేపు ఏ విధంగా. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో అయితే కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటారో. నా కంటెంట్ చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి. చాలా మంది సక్సెస్ కూడా అయ్యారు. నా సక్సెస్ రేట్ కూడా 90+ ఉంటుంది. ఓకేనా అండి? అంతవరకు మళ్ళీ వేరే మరో వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.